అందరికీ నమస్కారం. ఈ రోజుటి వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం 17వ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము. మళ్ళా చెబుతున్నాడు సూతుడు. పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర కాలస్వరూపుడువైన నీకు సర్వకాలాలు అవయవాలలే అలరారుతుండగా తిథుల్లో ఏకాదశి, నెలల్లో కార్తీకం మాత్రమే అంతటి ఇష్టమెందుకు? కారణమేమిటో సెలవీయాల్సిందని కోరగా, నువ్వు రాజులేడే మాము వాడైన నవనీతి చోరుడిలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్నే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదునికి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను, విను. సముద్రనందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గృహల్లో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునం దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులై అవకాశం ఉంది గనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రగతుడైన ఒకానొక వేళలో బ్రాహ్మణు నుండి వేదాలు ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేత నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజ ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరగృహలై వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానేకం కలిసి వివిధ వృత్య వాద్య గీత నామస్మరణ నాదాలతో దీపధూప సుగంధ ద్రవ్యాలతోని కోలాహలం చేస్తూ యోగనిద్రగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన శ్రీహరి షోడోపచారాలు పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన సురతలను చూసి రమాపతి ఇలా అన్నాడు. చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరుదునవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూపధూప సుగంధ ద్రవ్యాలు, నృత్యగీత వాద్య నామస్మరణాదాలతో షోడాపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి పాత్రవేళ నన్ను సేవించే మానవులకు నా ప్రియులైన సాన్నిధ్యాన్ని పొందుదురుగాక. వాళ్ళ చేత నాకు ఇయ్యబడిన ఆర్ఘ్యపాద్యాలని కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రభేద సమాయుక్తులైన వేదాలు ఉదగతులైనట్టే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయులై వర్ధిల్లునుగాక. నేనిప్పుడు మేనావతుడినై సముద్ర ప్రవేశం చేసి శంకుని సహరించి వేదాలని కాపాడుదునుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాత్రవేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృద సానాత్యూల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతం ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గంను పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకంను పొందదగి ఉన్నారు. ఓ వరుణదేవ, కార్తీక ప్రతినిష్ఠులు కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్రపౌత్ర ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలను అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతనాచరం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన విముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వే నా ఆజ్ఞాసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరికి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలు ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞతీర్థాలన్నీ స్వర్గఫలని ఇయ్యగలవే గాని నా వైకుంఠ ఫలని అని ఇయ్యలేవు సుమా. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకలా ఉపదేశించిన వాడై తక్షణమే మహామత్స సాభికమై విద్యా పర్వతమందిలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడు చేపపిల్లను తన కమడంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మేనపు కోన పెరగడం వల్ల దానినొక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆశాపరి శిశువు నూతి నుంచి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దాన్ని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమేనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో ముత్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బద్రివనాన్ని చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలతరంగములై ఆ వేదాలను వెదికి తీసుకురండి. నేను దేవగుణ సమాయుక్తునై ప్రయోగాల్లో ఉంటాను అని చెప్పాడు. విష్ణాగ్ను శిరసా ధరించి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అదే వారి సాఖ్యమైనది. తదాదిగా ఆయా శాఖల వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుక్తులై ప్రయోగయందున విష్ణువుని చేరి వేదాలను తెచ్చిమ్మని చెప్పారు.
విష్ణాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పునస్కరించుకొని దేవతలతో ఋషులతోని కూడినవాడై అశ్వమేధ యోగాన్ని ఆచరించాడు. యజ్ఞ అనంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ్య గుహగాదులందరూ కూడి శ్రీహరిని ప్రార్థించారు. ఓ దేవాది దేవ జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాత మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, ఈ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలోనే పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరం యజ్ఞంలో ఆవిర్భావాలను పొందాము. కాబట్టి నీ దయ వల్ల ఈ చోట భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధ్యకమైనది గాను ఎగుగాక. అదేవిధంగా ఈ కాలంలో మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయినట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను వింటూనే వరుదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలులారా, మీ అభిప్రాయం నాకు సమతమైనది. మీ వాంఛత్ ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేరు ప్రాఖ్యత వహించుగాక. అనంతకాలంలోనే సూర్యవంశుడైన భగీరథుడి క్షేత్రాన్ని గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగ సూర్యశతమైన కాలింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి. బ్రహ్మదులైన మీరందరూ నాతో కూడుకుని వారై నా తానును శుతసితులైదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక. ఈ నెలనందు ఆచరించే జపతప వత్రయజ్ఞ హోమనార్చదులు అనంత పుణ్యఫలదాయకమై సాన్నిధ్యమును అందించునుగాక. అనేక జన్మకృత్యాలైన బ్రహ్మ హత్యాది ఘోరపాతాలకు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందు లీనమై మరుజన్మ లేనివారు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచితులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలంలో సర్వదా పుణ్యఫలం ఇస్తుంది. సూర్యుడు మకరయందు ఉండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్ఞలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధవులై వినండి. నేను సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ కూడా బదీరవన మధ్యంలో విడది చేసి ఉంటాను. ఇతరితర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులు తమ పాపాలని పోగొట్టుకున్న వారై జీవన విముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రుదులందరూ కూడా తమ తమ అంశాలు నా క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునృపాల, ఓ బద్రీవన యాత్ర దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథ శ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. ఇదండి ఈరోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం 17వ అధ్యాయం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి 18వ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము.